నమస్తే, వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి హోరాహోరీగా అయితే ప్రచారం జరుగుతూ ఉంది. సో కాంగ్రెస్ కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తూ ఉంది. దాని గురించి మాట్లాడే మనతోటి ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచారం? ఎట్లా నడుస్తూ ఉంది? ఎట్లా గెలిపించుకోబోతాం? ముందే చెప్పాము, భవిష్యత్తు ఎప్పుడే కాంగ్రెస్ పార్టీది. ఖైరతాబాద్ అనేది కాంగ్రెస్ పార్టీ కంచుకోట. పీజీఆర్ నాయకత్వంలో పనిచేసినట్టు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నియోజకవర్గము అటు ఖైరతాబాద్, ఇటు జూబ్లీ హిల్స్, అటు షేలింగంపల్లి, ఇటు కుక్కడపల్లి అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా, ఎప్పుడు తిరిగిపోలేని ఒక చెట్టుగా జూబ్లీ హిల్స్ కూడా ఖైరతాబాద్ ఉన్నది. ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే, నాయకత్వాన్ని బలపరిచి, నాయకత్వాన్ని పెంపొందించి రేవంత్ రెడ్డి గారి మీద ఒక పూర్తి విశ్వాసంతో జూబ్లీ హిల్స్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ 30,000 నుంచి 50,000 మీద గెలుస్తుంది. ఏదైతే నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చిన తర్వాత నవీన్ యాదవ్ గారికి నేర చరిత్ర ఉంది అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా. సో ఈ నేర చరిత్ర ఉన్న వారికి టికెట్ ఇచ్చి అంటే నేరాన్ని ప్రోత్సహిస్తున్నారా అని ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు అంటే ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇలా ఎన్ని కేసులు ఉన్నాయి తిద్దామా? హరీష్ రావు మీద పాస్పోర్ట్ కేసులు లేవా? కేసీఆర్ మీద పాస్పోర్ట్ కేసులు లేవా? అదేవిధంగా కేటీఆర్ పైన కార్ రేసా, ఈ కార్ రేసా, పీ కార్ రేసా, అది అడుగుతాడు. చెప్పుకోవాలి ఆయన కూడా. అన్ని పనులు చేసే ముందు మనకు మాట్లాడే ముందు తెలుసుకోండి. చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడి, చిల్లర మల్లగా మాట్లాడి, ఏదో సరే మాట్లాడితే ఏంటో ఒకటి లేడు ఇక్కడ. రౌడీలని, ఫాల్తు వాళ్ళంతా మేము ఎక్కువ తిరుక్కుంటా గత 10 సంవత్సరాలు గుండాలని, రౌడీలని, భూకబ్జదారులని, కాంట్రాక్టులని, పెత్తందారులని, ఆర్థికవేత్తలని, ఆర్థిక గుండాలను పెంచి మీరు ఇప్పుడు మాట్లాడుతురా? మర్చిపోయారా? చిల్లర మల్లగా మాట్లాడే ముందు ఫస్ట్ మీ ముఖానికి అర్థం చూపించుకోండి. అప్పుడు తెలుస్తుంది గతంలో మీ చేసిన పాపాలేంది, మీ చేసిన మోసాలేంది. 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, మిగతా 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు ప్రజలకు అందడం లేదు. వీళ్ళు ఏదో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఒక దండుపాలెం బ్యాచ్ లెక్క అందరు ఇక్కడ జమ అయ్యారే తప్ప 2 సంవత్సరాల నుంచి ఎట్టిపోయారని కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. కరోనా కన్నా డేంజరస్ వైరస్ బీఆర్ఎస్. ఓపెన్ టాక్ మాట్లాడుతున్నా, కరోనా కన్నా డేంజరస్ వైరస్ బీఆర్ఎస్. చిల్లర మాటలు మాట్లాడే ముందు వాళ్ళు చెప్తున్నా, సూటిగా ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ అంటే కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే కాంగ్రెస్. ఇది ఒక్క వర్డ్ చాలు. ఇచ్చిన మాటని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎవరండి ఫ్రీ బస్సు విషయంలో మాట్లాడదామా? రండి. 500 రూపాయల సీట్ మాట్లాడదామా? రండి, ఇంటికి వెళ్దాము, ఒక నిరుపేద ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. ఫ్రీ బస్సు కదా, ఆర్టీసీ బస్సులో కూర్చొని మాట్లాడదాం. అదేవిధంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ కరెంట్ ఇస్తున్నాం. అది దాని గురించి మాట్లాడదాం. 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ గతంలో ఎన్నడూ లేని విధంగా చేస్తున్నాము, అది మాట్లాడదాం. ఒక చిన్న ఇంటర్వ్యూ చూడండి కేటీఆర్ది. మేము సన్నబియ్యం ఇవ్వమని చెప్పారా ఆయన ఉన్నప్పుడు? మేము సన్నబియ్యం ఇచ్చాం. పక్క రాష్ట్రాలకి మేము ఆదర్శం అయ్యాం. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాని గురించి మాట్లాడదామంటారా? అరే మీరు మిషన్ భగీరథని కమిషన్ భగీరథ చేసిర్రు, మిషన్ కాకతీయని కమిషన్ కాకతీయ చేసిర్రు. మీ పెత్తందారులకు, మీ చెంచాలకు, మీ తాబేదారులకు, మీ కాళ్ళు మోసి, మీ చెప్పులు మోసే వాళ్ళకు కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటా చిల్లరమల్ల మాట్లాడే మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడేంత వ్యవహారం కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు నాయన. కాబట్టి మీరు పెట్టుకుంటున్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మాట్లాడుకోండి. పేమెంట్ మీ దగ్గర అకౌంట్లలో 1500 కోట్ల రూపాయలు డబ్బు పెట్టుకొని ఎక్స్ట్రా మాట మాట్లాడుతున్నారు. మీకున్న అహంకారం దించేస్తాం, రాసుకోండి. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో గుండు 0 వచ్చింది. ఇప్పుడు డిపాజిట్ తెచ్చుకోండి బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్లో. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత హైడ్రా అని తెచ్చి ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. అది మళ్ళీ అదే చెప్తున్నాండి. హైడ్రా అంటే ఎవరికి? కబ్జా కోర్లకు, భూ కబ్జాదారులకు, కాంట్రాక్టుగా వ్యవహారం చేసే వాళ్లకు, అక్రమంగా ప్రభుత్వ భూములని కబ్జా చేసి వారి యొక్క సామర్థ్యాన్ని పెంపుకునే విధంగా ఉన్న వాళ్లకు హైడ్రా అంటే భయం. హైడ్రా నీకేం భయం అవుతుంది అంటే, నీకు సంబంధించిన వ్యక్తుల భూములు, నువ్వు కబ్జా చేయించిన భూములు, నువ్వు అక్రమంగా సంపాదించిన భూములు. అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులకు కూడా కొన్ని చెరువులలో ఇళ్లను కట్టుకొని ఉన్నారు. వాళ్ళకు వర్తించదా ఈ హైడ్రా? ఓన్లీ ఎవరైతే బయట మామూలు ప్రజలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే వర్తిస్తుందా అని కేటీఆర్ ప్రస్తావిస్తా ఉన్నారు. అరే కేటీఆర్ గారు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఒక పెద్ద నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన పేరు చెప్పమంటే మీకు చెప్తా.
వారి యొక్క భూమిని ఫస్ట్ హైడ్రాని గులగొట్టింది కాంగ్రెస్ పార్టీ కదా. ఆయన కూడా అక్రమంగా ఉన్న ఎవరిని కూడా వదిలే సమస్య లేదు. ఇక్కడ 90% కేటీఆర్ సంబంధించిన కుటుంబీకులు, కేటీఆర్ పెత్తందారులు, కేటీఆర్ యొక్క వ్యవహారం చేసే బినామీలు ఉన్నారు. వాళ్ళ భర్తం పడడానికేనే వ్యవహారం చేస్తున్నాం తప్ప ప్రభుత్వాన్ని మోసం చేసే ఏ ఒక్కరిని కూడా వదిలే సమస్య లేదు. ఆ కళ్ళ కూడా మీరు కనకండి. ప్రభుత్వ ఆస్తులను ఎవరైతే ధ్వంసం చేస్తున్నారో, గత ప్రభుత్వంలో చెరువులని, కుంటల్ని, నాలాలని అన్నిటిని కబ్జా చేసిరో వారు ఎవరిని వదిలేమని చెప్పి ఫుల్ చెప్పాము. ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తిని దోచుకుంటే చూడాలన్నా అంటే మీలాగా మేము వాళ్ళకి దాసోహం కావాలన్నా. కాబట్టి హైడ్రా అనేది దొంగలకు భయపెట్టే ఒక పెద్ద ఆయుధం. దొంగలు అయితే భయపడతారు. చివరిగా చెప్పండి, ఏదైతే నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారో కాంగ్రెస్ తరఫున అందరూ ప్రచారం చేసుకుంటా ఉన్నారు మీ కాంగ్రెస్ నేతలు అందరూ. సో ఎంత మెజారిటీ తోటి నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోబోతారు? నేను ముందే చెప్పాను, నవీన్ యాదవ్ గారు టికెట్ రాకముందే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 30,000 క్రితం చెప్పాను. ఇప్పుడే చెప్తున్నాను, 30,000 పైచీలకు 50,000 మధ్యలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. స్పష్టంగా మరొకసారి జూబ్లీస్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా నిర్మించుకుంటాం. అదేవిధంగా ఎన్ని అంతరాలు, ఎన్ని మీడియా యొక్క సృష్టి, వాళ్ళ మీడియా, వాళ్ళ పేమెంట్ బ్యాచ్, వాళ్ళ పేటిఎం బ్యాచ్, వాళ్ళ వ్యవస్థ ఎంత చేసినా కూడా ఎవ్వరు కూడా ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అభివృద్ధి ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా, అభివృద్ధి యొక్క విశ్వాసంగా సంపూర్ణంగా, పరిపూర్ణంగా, పూర్తిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ 50,000 పైచీలకు మెజార్టీతో గెలవబోతుండు. దీన్ని రాసుకోండి. మెజార్టీ పెరుగుతుందా తగ్గదు. విషయాన్ని గమనిస్తున్నారని చూడండి. బీఆర్ఎస్ పార్టీలు అక్రమంగా సంపాదించిన డబ్బుని వివిధ యూట్యూబ్ ఛానల్లో పెట్టి ఏదో చిల్లర మల్లరగా ప్రచారం చేస్తూ ఉన్నారు. పొద్దున్న లోగానే శ్రీశైలం యాదవ్ వాళ్ళ బంధువు ఎవరు అని చెప్తున్నారు. ఏంటండి వాళ్ళ బంధువు ఎట్లయితాడు? పతి యాదవ్ బంధువు అవుతాడా? పార్టీ వాడు అవుతాడా? కాదు కదా. శ్రీశైలం యాదవ్ వాళ్ళ అన్న బంధువు ఏంది అది? ఇప్పుడు ఒక రౌడీలను చేర్చుకుంటున్నావు అది చెప్పు. ఎవరో చిల్లరగాడు వాడు చిన్నలు వాడిని రౌడీలను తీసుకుంటున్నారు. అది మీ బతుకు, అది మీ గతి. గత పార్లమెంట్లో 0 వచ్చినాయి. ఈసారి డిపాజిట్ రాసుకోండి. పార్లమెంట్లో తెలంగాణ ప్రజలు మేము బొందబెట్టి 10 లోతుల్లో గోతుల్లో మీకు పండబెట్టి మిమ్మల్ని పెట్టిర్రు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్లో. ఇప్పుడు కూడా మీరు ఎన్ని జిమ్మికులు చేసినా కాంగ్రెస్ పార్టీ 50,000 మెజార్టీతో గెలవబోతుంది. ఇది స్పష్టం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా, యువతని ప్రోత్సహించే విధంగా, బీసీ నాయకత్వాన్ని స్పష్టంగా, సుస్పష్టంగా, ఆత్మసాక్షిగా, పరిపూర్ణంగా గెలవబోతున్నాం. ఇది నాంది పలకబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఎక్కడనంటే అది కాంగ్రెస్ పార్టీలో. Subscribe us and press the bell icon for more interesting updates.